సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మీరు చూస్తున్నారు లూమింగ్ హరిజాన్. సో ఈరోజు వీడియో వచ్చేసి వాట్ ఈస్ ఆటోఫేజీ. ఆటోఫేజీ వల్ల మనకి ఎన్ని లాభాలో తెలుసుకుందాం. అండ్ అలాగే మీరు పూర్తిగా ఫుల్ వీడియో చూడండి అండ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో వాట్ ఈజ్ ఆటోఫేజీ? ఆటోఫేజీ అనే ఈ వర్డ్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వర్డ్ వచ్చేసి గ్రీక్ వర్డ్ ఆటో అండ్ ఫేజీ. సో ఆటోఫేజీ మీనింగ్ వచ్చేసి ఆటో అంటే సెల్ఫ్ అని అండ్ ఫేజీ అంటే తినడం అని, ఈటింగ్. అండ్ ఈ రెండింటిని కలిపితే సెల్ఫ్ ఈటింగ్ అని అంటారు. మనకి ఇది బాడీలో జరిగే న్యాచురల్ ప్రాసెస్. మన బాడీ తనకి తనే చేసుకునే క్లెన్జింగ్. ఈ సెల్యులర్ మెకానిజం మనల్ని ఎక్కువ కాలం బతకటానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మనకి ఈ బాడీలో పనికిరాని సెల్స్ అండ్ డ్యామేజ్ సెల్స్ మన ఈ బాడీనే తినేస్తుంది. మనకి అవసరం లేని సెల్స్ని అండ్ డిస్ఫంక్షనల్ ఉండే కాంపోనెంట్స్ని ఇది తినేస్తుంది. ఆటోఫేజీ అనేది మనకి బాడీ వే ఆఫ్ రీసైకిల్. మన బాడీకి హాని కలిగించే ఏ సెల్స్ అయినా ఏ సబ్స్టెన్స్ అయినా అది తినేస్తుంది. అలాగే మన బాడీలో డ్యామేజ్ ప్రోటీన్స్ ఉంటే వాటిని కూడా తీసేస్తుంది ఇది. అయితే మనకి ఈ ఆటోఫేజీ వల్ల మనకి మెటబాలిజం కొంచెం పెరుగుతుంది అండ్ మనకి ఎనర్జీ కొంచెం గెయిన్ అవుతుంది. అయితే ఇది మన ఏజింగ్ ప్రాసెస్ని కానీ చాలా స్లో డౌన్ చేస్తుంది. ముఖ్యంగా ఇది మనకి చాలా డిజీజెస్ రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. లైక్ క్యాన్సర్స్ లాంటివి రాకుండా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే మనకి ఈ ఆటోఫేజీ మన బాడీలో ఎప్పుడు జరుగుతుందంటే మనము ఫాస్టింగ్ చేసినప్పుడు, అలాగే మనము ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీలో ఆటోఫేజీ స్టిమ్యులేట్ అవుతుంది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, హీట్ అండ్ కోల్డ్ థెరపీ. మనము జిమ్లలో చాలా వాడుతూ ఉంటాం సోనా. ఇది మనకి కోల్డ్ వాటర్తో స్నానం చేసినప్పుడు లేకపోతే 2 minutes ఐస్ బాత్ తీసుకుంటే అప్పుడు మన బాడీలో ఈ ఆటోఫేజీ స్టార్ట్ అవుతుంది. ఆటోఫేజీ వలన మనకి లైఫ్ స్పాన్ పెరుగుతుంది అండ్ మన హెల్త్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అందుకే మన పెద్దలు మనకి ఉపవాసాలన్నీ మనకి పెట్టారు. మీరు కూడా ఏదో ఒక దేవుడి పేరు చెప్పి అప్పుడప్పుడు ఒక్క రోజు ఉపవాసం ఉండటానికి ట్రై చేయండి. అయితే మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది అండ్ మీ బ్రెయిన్ సిస్టమ్ మారుతుంది. ప్రతిరోజు మనము వర్కౌట్ చేయడం అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉండటం చాలా మంచిది. మన బాడీలో టిష్యూలు రిపేర్ అయ్యి హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. యష్ నోర్ అని జపాన్లో ఒక బయాలజిస్ట్ ఉన్నారు. అయితే ఈ ఆటోఫేజీ గురించి ఆయనే ఫస్ట్ కనుక్కున్నారు. అది కనుక్కున్నందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ కానీ ఇచ్చారు. అయితే మీ అందరికీ చెప్పాల్సింది ఏమంటే చల్ల నీళ్ళతో స్నానం చేయండి, వర్కౌట్ చేయండి అండ్ అప్పుడప్పుడు ఉపవాసం ఉండండి. ఇట్లాంటివన్నీ చేస్తే మీ బాడీలో ఆటోఫేజీ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఆటోఫేజీ మీ బాడీలో యాక్టివేట్ అయ్యి మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే మీ డాక్టర్ని అడగండి, వాళ్ళు మొత్తం చెప్తారు. థ్యాంక్ యూ. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఆటోఫేజీ వల్ల మనకి ఎన్ని లాభాలో ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.